అందరికీ నమస్కారం. నా పేరు బుక్యా బాబు నాయక్. మాది పాతగోల్తండ గ్రామ పంచాయతీ, అనంతగిరి మండలం, సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం. ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు నల్లమాద పద్మావతి రెడ్డి గారు. ప్రస్తుతం నేను పాతగోల్తండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని. నేను గత 25 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2 సార్లు వార్డు నెంబర్గాను, ఒకసారి ఉప సర్పంచ్గాను, గత 10 సంవత్సరాల నుంచి గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంట్లు 5 గ్యారెంట్లు అమలైనవి, ఒక మిగిలింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత అది కూడా అయిపోతుంది. మా సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన బహిరంగ సభలో ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రైతులకి 2 లక్షల రుణమాఫీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. మా కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, 500కే గ్యాస్ సిలిండరు, తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షలకే 10 లక్షలు చేయడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను మా గ్రామ పంచాయతీ నుండి 500 ఓట్లలో మెజార్టీ, 400 ఓట్లు మెజార్టీ రావటం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆ 100 కూడా లేకుండా 500కి 500 వేయించుకుంటాము. మా ఎంపీ అభ్యర్థి కొందూరు రఘువీర్ రెడ్డి గారు, వారి తండ్రి గారు సీనియర్ నాయకులుగా తన అనుభవాన్ని మొత్తం వాళ్ళ కుమారులకు పంచారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రజల కోసమే పనిచేస్తారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మా ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటాం. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు సీట్ ఇచ్చి సర్పంచ్గా పోటీ చేయమంటే మా ప్రజలు దానికి అంగీకరిస్తే ఖచ్చితంగా సర్పంచ్గా పోటీ చేస్తా, భారీ మెజార్టీతో గెలుస్తా. గెలిచిన అనంతరం ఇక్కడనే ఉంటా, 24 గంటలు ప్రజలకు సేవ చేస్తా. మా గ్రామ పంచాయతీ ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా అందుబాటులో ఉండి సమస్యలై పరిష్కరిస్తాను. 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని ఎడవకుండా అదే పార్టీని పట్టుకొని ఆ జెండాని మోస్తూను అదే పార్టీలో కొనసాగి, ఏ పార్టీలో మార్చకుండా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఎడవకుండా అదే పార్టీలో కొనసాగి అదే పార్టీలో ఉంటున్నాను. దయచేసి మా పాతగోల్తండ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా యొక్క విన్నపం, నేను గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మిగతా పార్టీలు నన్ను ఆహ్వానించినా కూడా ఆ పార్టీలో పోకుండా తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఎడవకుండా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని నేను విడిచిపెట్టను. అందుకే ప్రజలారా దయచేసి ఆలోచించండి. నాలాంటి వ్యక్తిని సర్పంచ్గా గెలిపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో మనిషిగా ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ నా రాజకీయ జీవితాన్ని మీకే అంకితం చేస్తాను. రానున్న ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలో కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కానీ ప్రతిపక్ష పార్టీలు మీ ఓట్లను కొనాలని డబ్బుని, మద్యాన్ని పంచుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఓటర్లు ఆలోచించి మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే మన పార్టీ సిద్ధాంతం వేరు. మన కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. అందుకే ప్రజా దర్బార్ నిర్వహించారు. మన జరిగిన ప్రజాపాలనలో కూడా ఒక ఉదాహరణనే, మిగతా ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ఇలా జరగలేదు. మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కార మార్గం చూపెడుతున్నారు. కాబట్టి ప్రజల్లో ఉండే వ్యక్తిని, ప్రజల సమస్యలు తీర్చే వ్యక్తిని ఎన్నుకోండి. ఇప్పుడు గెలిచి ఎక్కడనో సిటీలలో బతికి గ్రామ పంచాయతీలో గెలిచి ఇక్కడ ఒక్కరోజు ఉండి మిగతా టైం ఎక్కడనో వెళ్ళిపోతారు. నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని ఎన్నుకోండి. ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తినే ఎన్నుకోండి. దయచేసి మీ ఓటుని అమ్ముకుంటే మాత్రం మనం ప్రశ్నించలేము. ఎందుకంటే ఉచితంగా ఓటేసినవా, నాకు ఉచితంగా ఓటేసినవా అని అడుగుతారు. కాబట్టి మన ఓటును అమ్ముకోకూడదు. ఓటును అమ్ముకుంటే మాత్రం ప్రశ్నించలేము, అభివృద్ధి చేసుకోలేము. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్లు కూడా దయచేసి మీరు మన కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇంకా అభివృద్ధి చేసుకుందాం. హస్తం గుర్తుకు ఓటేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.